శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు కౌరవ సభ చేరి పాండవుల పనుపున తన రాయబారాన్ని వినిపించిన తరువాత ధృతరాష్ట్రుడు, నా వైపు నుంచి నేను ఒక సౌమ్యుణ్ణి పంపిస్తాను, పెద్దలతోటి మంత్రులతోటి చర్చ చేసిన తరువాత నా హృదయాన్ని పాండవులకు తెలియచేస్తానని చెప్పిన తరువాత ఆ వచ్చినటువంటి రాయబారి తిరిగి ఆ ఉపప్లావ్యాన్ని చేరుకొని జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా ధర్మరాజు గారికి నివేదించాడు. తదనంతరం ధృతరాష్ట్రుడు ఒకనాడు సభ తీర్చి సంజయుణ్ణి పిలిచాడు. పిలిచి సంజయుడితో అంటాడు, నువ్వు ఉపప్లావ్యానికి వెళ్ళు. ఆ ఉపప్లావ్యానికి వెళ్ళి అక్కడ కృష్ణునితో కలిసి ఉండేటటువంటి ధర్మరాజు గారిని ఇతర పాండవుల్ని చూడు. ఆ మాట్లాడేటప్పుడు ఏ కారణం చేత కూడా వారు దుఃఖమును పొందకుండా ఉండేటట్టుగా, వారి మనసులో ఉన్నటువంటి దుఃఖము తొలగిపోయేటట్టుగా మాట్లాడు. అంటే కేవలం మాటల చేత అవతల వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చెయ్యమని చెప్పడమే తప్ప మనం ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని ఇచ్చేద్దామనేటటువంటి ప్రతిపాదనని మాత్రం ధృతరాష్ట్రుడు తీసుకురాడు. దుర్యోధనుడికి ఎంత ఆశో అంతకన్నా నిజానికి ఎక్కువ ఆశ ధృతరాష్ట్రుడిది. కాబట్టి ఆ సంజయుడిని పిలిచి, నువ్వు అక్కడికి వెళ్ళి వారి దుఃఖం ఏ విధంగా తొలగిపోతుందో ఆ విధంగా మాట్లాడు అని చెప్పి, మీ అయ్య మీరు వనవాసాయాసము విస్తరించి అభ్యుదయమునన్ దాయుట విని మునితాత్ముండై ఇట పుత్తించ నన్ను అనుమీ మొదలన్. మొట్టమొదట వాళ్ళ దగ్గరికి వెడుతూనే వాళ్ళని చూడగాని వాళ్ళతో ఏమంటామంటే, మీరు అరణ్యవాస కాలంలో చాలా దుఃఖాన్ని అనుభవించారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వాటన్నిటినీ దాటి క్షేమంగా ఇప్పుడు సంతోషంగా ఉపప్లావ్యానికి తిరిగి చేరుకున్నందుకు మీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఎంతో సంతోషించి నన్ను ఇక్కడికి పంపించాడు అని ముందు వాళ్ళతో చెప్పు అని ఆ తర్వాత సభాసదులందరి వంక చూశాడు. చూసి, మా దుర్యోధనుడు ఉన్నాడే, వాడు కార్యాకార్యములు తెలియనటువంటి వాడు, ఆ కారణం చేత ఈ సంక్షోభం అంతా ఏర్పడింది. లేకపోతే మంచివాళ్ళు, ధైర్యవంతులు, యుద్ధ నిపుణులు అయినటువంటి పాండవులు దోషులా? వాళ్ళకి ఇవ్వవలసినటువంటి రాజ్యం వాళ్ళకి ఇవ్వద్దా? మనము వాళ్ళు కలిసి హాయిగా బ్రతకవలసినటువంటి అవసరం లేదా? వాళ్ళు మాత్రం కష్టాలు పడ్డదగ్గ వాళ్ళ తండ్రి గారికి సంబంధించినటువంటి రాజ్యభాగం ఏదుందో అది వాళ్ళకి చెందాలి కదా. మనం అసత్యవాదులమని, అధర్మానికి కట్టుబడుతూ ఉంటామని, మనం ఎప్పుడూ ధర్మ మార్గంలో ప్రయాణం చెయ్యడానికి ఇష్టపడమని, గర్విష్ఠులమని పాండవులకు తెలిస్తే వాళ్ళు ఇక మనని విశ్వసించరు. పైగా వాళ్ళు మనతో కలిసి బ్రతకడానికి కూడా ఇచ్చగించరు. దాని వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది. గాంధీవం పట్టుకుని అర్జునుడు యుద్ధరంగంలో ప్రవేశించిన, ఉగ్రమైనటువంటి గదాదండాన్ని పట్టుకుని దాన్ని తిప్పుతూ భీముడు యుద్ధంలోకి వచ్చిన, అవతల
సర్వజగద్రక్షకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారికి అండగా ఉండి వారిని యుద్ధానికి ప్రోత్సహించి యుద్ధభూమిలోకి అడుగుపెట్టినా వాళ్ళకన్నా ఏమాత్రం తక్కువ కానటువంటి నకుల సహదేవులు యుద్ధరంగంలోకి వచ్చినా ఆ తర్వాత ద్రుపదుడు, విరాట మహారాజు మొదలైనటువంటి వారు, పాండ్యరాజు, కేకయదేశపురాజు, వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చి విజృంభిస్తే వాళ్ళని తట్టుకుని నిలబడడం కౌరవ సైన్యానికి అంత చిన్న విషయం ఏం కాదు అని అందరి ముందు వినేటట్టుగా మాట్లాడాడు. అంటే అందరూ వినేటట్టుగా మాట్లాడినప్పుడు పాండవులు సుఖపడాలని ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు, పాండవులు సంతోషపడాలని ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు. తన కొడుకైనటువంటి దుర్యోధనుడు చేసినటువంటి తప్పుని గుర్తించాడు, వాళ్ళకి రాజ్యభాగం ఇవ్వాలని పాపం సహృదయంతో ఉన్నాడు. వాళ్ళ యొక్క పౌరుష పరాక్రమములు తెలియనటువంటి వాడు ధృతరాష్ట్రుడు కాడు అని అనుకోవాలని సభవంక చూసి అందరూ వినేటట్టుగా మాట్లాడతాడు. సంజయుణ్ణి చూసంటాడు, నీవు ధర్మజుపాలికి నిమ్మి నరుగు, అతడు పేరోలగంబున్న అవసరమున కాన్పు, అతనికి అనుజవర్గంబునకును బంధులకు ఇంపు పుట్టంగా పలుకువచట. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ ఉపప్లవ్యానికి వెళ్ళిన తరువాత ధర్మరాజు గారు నిండు సభలో ఉన్నటువంటి విషయాన్ని చూసుకో. నిండు సభలో ఉన్నాడు, ఆయనకి కావలసినటువంటి ప్రధానులైన ఆయన తమ్ముళ్ళు, స్నేహితులు, శ్రీకృష్ణ పరమాత్మ, బంధువులు మొదలైన వారందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడచ్చు అన్న విషయాన్ని రూఢం చేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడడం ప్రారంభం చెయ్యి. నెయ్యము వాటించి కడుం తీయమొసగా అలుకలెల్ల తీరునటులుగా కయ్యమను తలపు లోనుగా అయ్యమనందనుడు మానునట్టి తెరగునన్. మాట్లాడేటప్పుడు నువ్వు చాలా ప్రేమ వాళ్ళకి కలిగేటట్లుగా మాట్లాడు. వాళ్ళలో ఉన్నటువంటి కోపం అంతా తొలగిపోవాలి. అబ్బా, మన మీద ఇంత ప్రేమతో ఉన్నాడా ధృతరాష్ట్ర మహారాజు అని వాళ్ళకి అనిపించాలి. అంత ప్రేమతో మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటల వల్ల ధర్మరాజు యొక్క మనసులో యుద్ధం చేయాలనేటటువంటి కోరిక నశించిపోవాలి. అలా మాట్లాడు. అంతే తప్ప రాజ్యం ఇస్తానండవు. వాళ్ళని పొగిడి తీయగా మాట్లాడి ధర్మరాజు గారికి యుద్ధం చెయ్యాలనేటటువంటి తలంపు పోగొట్టే. అంటే ధృతరాష్ట్రుడి యొక్క మనసులో ఉన్నటువంటి దుర్మార్గపు ఉద్దేశ్యం ఏమిటంటే ధర్మం విషయంలో అయోమయాన్ని సృష్టించాలి. క్షాత్రధర్మంతో ప్రవర్తించాలనుకున్నవాడు యుద్ధానికి వస్తాడు. క్షాత్రధర్మం అనుసరిస్తే యుద్ధం జరిగితే అనేక మంది చనిపోతారు. ఇందుకు నీకు ఆ నెత్తుటి కూడు. ధర్మరాజు అంటే ఇప్పటి వరకు నువ్వు పాటించిన ధర్మం ఏమిటి? ఎన్ని కష్టాలు నిన్ను పెట్టినా సహనం పట్టడం, నీకేది ఉందో దానితో బ్రతికేయడం. నువ్వు ఆ బాటలోనే ప్రయాణం చెయ్యి తప్ప ఇప్పుడు క్షాత్రధర్మాన్ని పాటించే ప్రయత్నం చెయ్యకు అని ఆయన క్షాత్రధర్మం పాటించడం మీద వైముఖ్యం పొందేటట్టు, తను యుద్ధం చెయ్యాలి అన్నది తన ప్రధాన ధర్మము అని మరిచిపోయేటట్టు, తాను పరమసాత్వికంగా బ్రతికేయడమే, ఇతరులను చంపకపోవడమే, యుద్ధానికి రాకపోవడమే, రాజ్యం కోసం ఆశించకపోవడమే అసలు నిజమైన ధర్మమని, ఆశించకుండా 10 మందిని చంపకుండా తాను ప్రశాంతంగా బతికేసిన చాలు, తనకున్న ఆ కీర్తి చాలు, అజాతశత్రువు అన్న పేరు చాలు అని ధర్మరాజుకి అభిప్రాయం ఏర్పడాలి. అలా ఏర్పడాలి అంటే ఆయనని బాగా పొగడాలి. పొగిడి ఆయన మనసులో ఎంతో ప్రీతి అంకురించాలి. నిజం కదా, నేను ఇటువంటి వాడిని కదా, ఇంత ఓర్పు పట్టాను కదా, ఇప్పుడు నాకు కొత్తగా మళ్ళీ క్షాత్రధర్మం ఏమిటి అని అనిపించాలి. అనిపించాలంటే నువ్వు చాలా ఓర్పుతో మాట్లాడాలి. అసలు ముందు ఓర్పు సంజయుడికి ఎందుకు అంటే అసలు ఏ ప్రయోజనం సిద్ధిస్తే తప్ప యుద్ధం ఆగదో దాని గురించి మాట్లాడకూడదు. దాని గురించి ఏమీ తెలియనట్టుగా ఉంటూ ధర్మరాజుని పొగుడుతున్నట్టుగా పొగుడుతూ ఎంతో మంచివాడిలా మాట్లాడుతూ నిజంగా పాండవుల యొక్క క్షేమం కోసమే వచ్చి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ రాజ్య ప్రసక్తి తేకుండా ధర్మరాజుతో నాకు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని అనిపించేటట్టుగా మాట్లాడు. ఇక ధర్మరాజుకి యుద్ధం వద్దు, ఇలా ప్రశాంతంగా బతికితే చాలు, ఇలా సహనంతో ఉంటే చాలు, ఇంతకన్నా గొప్ప యుద్ధం, ఇంతకన్నా గొప్ప రాజ్యం అన్న భావన కలగాలి.
అది కుచ్చితపు బుద్ధి ధృతరాష్ట్రుడిది. అందుకని నువ్వు అలా మాట్లాడు అంటే ధర్మమునకు మారుపేరినటువంటి ధర్మరాజే పాటించవలసిన ధర్మం విషయంలో అనుమానాన్ని పొందితే క్షాత్రధర్మం వైపుకి మొగ్గు చూపకుండా ఉండేటట్టుగా నీ యొక్క ప్రసంగం ఉండాలి. అది ఆయన యొక్క కోరిక. దానికి అవతల వారి మనసు శాంతించేటట్టు, కోపం పోయేటట్టు, యుద్ధం వైపు రాకుండా ఉండేటట్టు నీ మాటలకి తీపిదనాన్ని హత్తు. అలా మాట్లాడు. సంజయుడు ఆ రథం దాకా వచ్చి చెప్పినటువంటి ఆ ధృతరాష్ట్రుడి యొక్క మాటలు విని బయలుదేరి ఉపప్లావ్యపురానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణ భవనానికి వెళ్ళాడు. ఆ అంతఃపురంలో ప్రవేశించి మంచి వేడుకలతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని, అర్జునుణ్ణి చూసి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రుడై అక్కడ నుంచి వాళ్ళ మర్యాదలు మన్ననలు అయిపోయిన తరువాత ధర్మరాజు గారు నిండు సభ తీర్చాడు అనేటటువంటి వార్త వచ్చేంత వరకు ప్రశాంతంగా ఎదురుచూసి ఆయన సభ తీర్చాడు అన్న వార్త వచ్చిన తరువాత బయలుదేరి ఆ ధర్మరాజు గారి యొక్క సభలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఎంత సంతోషం ధర్మరాజా, ఇవాళ అదృష్టవశాన నిన్ను చూడడం మళ్ళీ ప్రాప్తమైంది. నిన్ను చూడడం చేత నా జన్మ సార్థక్యమైంది. విశేషమైనటువంటి పుణ్యధనుడైనటువంటి మీ తండ్రి ధృతరాష్ట్ర మహారాజు మీరిక్కడ ఉండడం విని ఎంతో ప్రీతి చెందాడు. మీరు సంతోషంగా అరణ్యవాస క్లేశాన్ని, అజ్ఞాతవాస క్లేశాన్ని పూర్తి చేసి వచ్చి ఇక్కడ ఉన్నారు అన్న విషయాన్ని విన్నాడు. ఇప్పటికి మీరు సంతోషం పొందారు. ఎన్ని దుఃఖాలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఇవన్నీ ఆలోచించినటువంటి ధృతరాష్ట్రుడు చాలా చాలా సంతోషం పొందాడు మీరు క్షేమంగా తిరిగి వచ్చేసినందుకు. అందుకని నన్ను పంపించాడు. ఆ పంపించినప్పుడు కూడా నిన్ను, కొడుకులను, ద్రౌపదీదేవిని చూసి ఎంతో సంతోషించినటువంటి మనసు కలిగినటువంటి వాడనై నేను ప్రీతి పొందితే ఆ ప్రీతి ధృతరాష్ట్రుడు పొందినట్టే. అందుకని మీ యోగక్షేమములు ఒకసారి అరసి రమ్మని నన్ను పంపించాడు అంటే వెంటనే ధర్మరాజు గారు అన్నారు, ఆ రాజు మా దశంగల కారుణ్యము కథమునను సుఖంబున ఇట్లు ఉన్నారము, నిన్ను బుత్తించిన గారవమున నాదు మది వికాసము పొందెన్. ధృతరాష్ట్ర మహారాజు గారికి మా మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత దయ ఉందో మాకు తెలుసు. అందుకే ఇవాళ ఇంత సుఖంగా ఉన్నాం. ధర్మరాజు గారు మెత్తడి పులి, ఎంత అందంగా మాట్లాడచ్చో అంత అందంగా ఆయన మాట్లాడాడు. మేమిప్పుడు సంతోషంగా ఉన్నామని నిన్ను పంపించాడే చూసి రమ్మని, దానికి నా మనసు చాలా సంతోషిస్తోంది. అంటే నిజంగా ధృతరాష్ట్ర మహారాజు గారికి వీళ్ళ మీద ఉన్న ప్రేమ వల్లే ఇలా సుఖంగా ఉండడం సంభవించిందా? ఇవాళ సుఖంగా ఉన్నారు కానీ దానికి ముందు ఎన్ని దుఃఖాలు అనుభవించారు. ఇన్ని దుఃఖాలు అనుభవించడానికి నిజానికి కారణం ఎవరు? ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడకుండా మౌనం వహించి కొడుకుని సమర్థించి కొడుక్కి రాజ్యమంతా రావాలని మనసులో ఆశించినటువంటి ధృతరాష్ట్రుడి వలన కాదు. దాన్ని ఎంతో అందంగా ఎత్తి చూపుతూ పైకి ఎంతో గౌరవంగా మాట్లాడుతూ అటు ధృతరాష్ట్రుడు ఎంత అందంగా మాట్లాడమని సంజయుడిని పంపించాడో అంత అందంగా ధర్మరాజు కూడా సమాధానాన్ని చెప్పాడు. చెప్పి రాజైనటువంటి ధృతరాష్ట్రుడు క్షేమంగా ఉన్నాడా, అతని కొడుకులు దుర్యోధనాదులందరూ కుశలంగా ఉన్నారా, మనువలందరూ సంతోషంగా పెరుగుతున్నారా, పట్టణాలలోనూ జనావాసాలలోనూ ఉండేటటువంటి జనులందరూ కూడా క్షేమంగా కులాసాగా ఉన్నారా, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వీరులందరూ క్షేమంగా ఉన్నారా, కౌరవులందరూ కూడా వారిని అనుసరిస్తున్నారా, భీష్ముడికి ఇవ్వవలసినటువంటి పెద్దరికాన్ని ఇస్తున్నారా, బ్రాహ్మణులకు ఆదరం ఉందా, మేము వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి జీవనోపాధికి సంబంధించినటువంటివి ఏర్పాటు చేసి ఉన్నాం. అటువంటి జీవనోపాధి ఏ విధమైనటువంటి బాధ ఇతరుల వలన పొందకుండా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు శాస్త్రాధ్యయనం చేస్తూ చక్కగా సంతోషంగా ఉన్నారా, ఎప్పుడైనా అక్కడ హస్తినాపురంలో కలతలు పుడితే వాళ్ళు మమ్మల్ని తలుచుకుంటూ ఉంటారా,
భీముడి గదాయుధానికి సంబంధించినటువంటి క్రీడని ప్రశంసిస్తూ ఉంటారా? నకుల సహదేవుల యొక్క భయంకరమైనటువంటి పరాక్రమాన్ని, వాళ్ళు శత్రువుల్ని ఆక్రమించేటటువంటి విధానాన్ని స్మరిస్తూ ఉంటారా? ఒకనాడ ఎన్ని మాటలు నిజానికి యుద్ధాలు పాండవులు గెలవడం కౌరవులు కళ్ళారా చూశారు. గంధర్వులు పెద్ద పెట్టిన ఘోషయాత్రకు వచ్చినప్పటి దుర్యోధనుడి విశేషాలు, ఆ గంధర్వులు ఘోషయాత్రకు వచ్చినప్పుడు దుర్యోధనుడిని నిగ్రహించినటువంటి విధానం, అప్పుడు అర్జునుడు వెళ్ళి వాళ్ళని విడిపించినటువంటి విధానం, దుర్యోధనుడు ఆయన యొక్క పరివారం కేవలం భీమార్జునుల వలన మళ్ళీ బ్రతికి బట్టకట్టి ఇంటికి వెళ్ళినటువంటి వైనం వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది కదా. అంటే అన్యాపదేశంగా పాండవుల యొక్క పౌరుష ప్రతాపాలు వాళ్ళు మర్చిపోలేదు కదా. అసలు పాండవుల యొక్క పౌరుష ప్రతాపాలు లేనినాడు దుర్యోధనుడే బ్రతికుండే అవకాశం లేదు కదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి, వినుము మనము మధ్యస్థులము అని అర్జునునిదిరి సంజయ, ఇట మున్నెవ్వనికిని మానము ప్రాణంబును తగ దక్కించుకొనగా పోలిని చెప్పుమా. సంజయ విను, మనం మధ్యస్థులం, కానీ ఒక విషయాన్ని పక్షపాతరహితంగా మాట్లాడుకుందాం. అర్జునుడు యుద్ధానికి వెళ్ళి ఎవరి మీదైనా యుద్ధం ప్రకటిస్తే, బాణ పరంపర విడిచిపెట్టడం ప్రారంభిస్తే అవతలవాడు అర్జునుడిని గెలవడం అన్నది చరిత్రలో ఎక్కడైనా ఉందా? అంతటి మహావీరుడు అర్జునుడు కదా. దుర్యోధనుడి ఇంట్లో వచ్చేటటువంటి పేచీ పూచీలు ఏమైనా ఉంటే నాది పెద్దరికమని చెప్పి ప్రతి దాంట్లో జోక్యం చేసుకుని పరిష్కరించేటటువంటి కర్ణుడు సుఖంగా ఉన్నాడా? ఆ కర్ణుడి పేరు ఎత్తేటప్పటికి ధర్మరాజు గారికి ఎంత మనసులో ఆ డగ్గుత్తిక ఏర్పడుతుందో, ఎంత చికాకు ఏర్పడుతుందో మనకు అర్థమవుతుంది. దుర్యోధనుని ఇంటన్ తగు కార్యమునకు ఖడ్గమునకు కలవాడై చాతుర్యంబు మెరయు కర్ణుని ఆర్యత్వము చెల్లుచున్న ఎదియే నిమ్మిన్. దుర్యోధనుడి ఇంట్లో పేచీ కానివ్వండి, ఇంటి వ్యవహారాలు కానివ్వండి, ఏది కానివ్వండి, పెద్దరికం నాది అంటూ ప్రతిదానికి నేను నేర్పగలిగిన వాడిని, నేను చెప్పగలిగిన వాడిని అంటూ బయలుదేరి మాట్లాడేటటువంటి కర్ణుడు క్షేమంగా ఉన్నాడా? అంటే అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడినటువంటి కారణం చేత దుర్యోధనుడిని ప్రేరేపించి ఉపద్రవాల వైపు దుర్యోధనుడు అడుగులు వేసేటట్టుగా చేసేటటువంటి మనస్తత్వం ఉన్న ఆ కర్ణుడు క్షేమంగా ఉన్నాడా? ఆయన క్షేమంగా ఉన్నాడు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే, కర్ణుడు పెత్తనం అలాగే సాగుతోంది అంటే పతనం వైపుకి కౌరవులు వెళ్ళడం జరుగుతూనే ఉంది అని గుర్తు. అని అంటే ఈ ప్రశ్నలన్నీ విన్నటువంటి సంజయుడు ఎంతో అణకవుతో ఆ ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూ, నీకు తెలియనటువంటి విషయమా, దుర్యోధనుడి దగ్గర సభలో వినయం లేని వాళ్ళు ఉన్నారు, వినయం ఉన్నవాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, సత్వగుణ సంపన్నులు ఉన్నారు, దురభిమానులు ఉన్నారు. ఇలా వివిధ రకములైన వాళ్ళందరూ కూడా అక్కడ చేరి ఉన్నారు. పొందొందగా తలచితి మీ విందు శిశిరమైన విమల హృదయంబున వారందరకును సేమంబు ఇట ముందర లేకున్న నేడు మొదలుగా కలుగున్. ధర్మరాజా, నువ్వు వాళ్ళు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నావు, వాళ్ళతో సంధి చేసుకోవాలి అని కోరుకుంటున్నావు. ఇంతకుముందు వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా వదిలిపెట్టి, కానీ చంద్రుడి వంటి చల్లటి మనసుతో వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుని ఇప్పుడు వాళ్ళతో సంధి చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావే, వాళ్ళ గురించి ఇంత ప్రేమగా మాట్లాడేవే, దాని వలన వాళ్ళు ఇక పైన క్షేమంగా ఉంటారు, అందులో ఏనుమానం లేదు. అంటే ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాటలకు సంబంధించినటువంటి పునాది ప్రారంభం చేశాడు. నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు కాబట్టి సంధి చేసుకుంటావు, సంధి చేసుకుంటావన్న మాటకు అర్థం నీకు అర్ధరాజ్యం ఇస్తారని కాదు. అయినా నువ్వు యుద్ధానికి వెళ్ళావు, యుద్ధానికి నువ్వు వెళ్ళవు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఎందుకు క్షేమంగా ఉంటారు అంటే, నువ్వు చంద్రుడి వంటి ప్రసన్నమైన మనస్సుతో వాళ్ళు చేసిన దోషములు మరిచిపోవడానికి, స్నేహహస్తం చాపడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి. దానివలన నీకు ఎంత ఇస్తారన్న దాని గురించి నీకు అసలు ఏ విధమైనటువంటి మనసులో ఆలోచన లేదు అన్నది అజ్ఞాపదేశం. కాబట్టి ఆ ధృతరాష్ట్ర మహారాజు బాగా వయసు అయిపోయినటువంటి వాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు, అందుచేత ఆయన మనస్సు ఎప్పుడూ ఒక్కలా ఉండదు. అప్పుడేమో
ఆ కౌరవులు ప్రవర్తించకూడనటువంటి రీతిలో ప్రవర్తించినప్పుడు వాళ్ళ యొక్క నడవడిని మార్చి నియంత్రించలేకపోయాడు, వాళ్ళని గట్టిగా శాసించలేకపోయాడు. కానీ ఆ తర్వాత చాలా మనస్తాపం కలిగింది. ఇప్పుడు శాంతుడయ్యాడు. అంటే నిజానికి ఎంత అందంగా, ఎంత తెలివితేటలుగా మాట్లాడుతున్నాడో చూడండి. పెద్దరికం వహించి మాయాద్యూతం జరుగుతుంటే, ఆ కపటద్యూతం జరుగుతుంటే దాన్ని ఆపవలసినవాడు, ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని ఆపవలసినవాడు, భయంకరమైనటువంటి దారుణమైన నియమాలతో అనుద్యూతం జరుగుతుంటే ఆపవలసినవాడు, పాండవుల యొక్క రాజ్య సంపదని ద్యూతంలో అపహరించవద్దు అని చెప్పవలసినవాడు, చెప్పకుండా ఆ రోజు ఉండిపోయాడు. అంటే దానికి కారణం ఆయన వృద్ధాప్యంట, మనసు ఎప్పుడూ ఒకలా ఉండకపోవడంట. ఆ తర్వాత ఆ దుర్యోధనాదులు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించారు అని తెలుసుకొని పాండవులు పడిన కష్టానికి నిజానికి మనసులో ఎంతో అశాంతి పొందేట. ఇప్పుడు పాండవులు తిరిగి సంతోషంగా వచ్చేశారు అన్న మాట విని శాంతి పొందేట. ఇలా వివరణ చెయ్యకుండా జరిగిన క్రమంలో ధృతరాష్ట్రుడు శాంతి అశాంతులు పొందిన విధానాన్ని గుదిగుచ్చి మాట్లాడడంలో సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పిన మార్గాన్ని ఎంత అద్భుతంగా అనుసరిస్తున్నాడో కనపడుతుంది. ఇట్టి చందంబులెల్లను నీవు పుణ్యచిత్త వృత్తిమై సైచిన చెల్లివచ్చు, నీ అజాతశత్రుత్వంబు నిఖిల లోక విశ్రుతము కాదే ధర్మ ప్రవీణ హృదయ. అయితే ధర్మరాజా ఒక్క విషయాన్ని మాట్లాడవలసి ఉంటుంది. నిజానికి వాళ్ళు చెయ్యకూడనటువంటి పనులు ఎన్నో చేశారు, చెయ్యకూడనటువంటి దోషాలు ఎన్నో చేశారు. ఇన్ని తప్పు పనులు ఆ కౌరవులు చేసినా, ఇన్ని చెయ్యకూడని పనులు చేసినా అవన్నీ ఎందువల్ల చెల్లుబాటు అయ్యాయంటావు? ఒకే కారణానికి చెల్లుబాటు అయ్యాయి. నువ్వు కరుణామనస్కుడవు, విశేషమైనటువంటి దయ కలిగినటువంటి వాడు. ఒకడు తప్పు చేస్తే వాడు మారాలి తప్ప వాడిని శిక్షించడం ఏమిటి అని ఎదురు చూస్తూ ఉంటావు అవతల వాడు మారే వరకు. ఇంత దయ కలిగిన వాడివి కాబట్టి నువ్వు క్షమించేస్తావు. ఇంత దయ కలిగిన వాడివి కాబట్టి అవతలవాడు నీ మీద శత్రుత్వం పెట్టుకుంటాడేమో, నువ్వు మాత్రం అవతలవాడి మీద శత్రుత్వాన్ని పెట్టుకో. అందుకే నీకు అజాతశత్రువు అన్న పేరు వచ్చింది. ఇంత గొప్పవాడివి కాబట్టే వాళ్ళందరూ కూడా అంత మనస్తాపం లేకుండా మనశ్శాంతితో క్షేమంగా ఉండగలుగుతున్నారు. దీనికి అంతటికీ నీ దయ కారణం కాదా? ఒక్కొక్కచో కడంగి ప్రతియోధులు మార్కునునప్పుడు ఆత్మలం నిక్కుని మొములంబుడము నెవ్వగతోడ జనంబు ఇట్టి అందక్కట భీముడైన మన అర్జునుడైనను మాద్రిపుత్రులందొక్కరుడైన ఈ పగర నుక్కడగింపరే ఒక్క వ్రీల్మిడిన్. అంతేకాదు, ఇప్పటికీ హస్తినాపురంలో ఉండేటటువంటి ప్రజలు మీ గురించి తలుచుకుంటూనే ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా శత్రువులు దండయాత్ర చేశారనుకోండి, వాళ్ళతో యుద్ధం జరగవలసి వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జనులు మనసులో దుఃఖాన్ని పొంది అనుకుంటారు, ఇటువంటి సమయంలో భీముడొక్కడున్నా, అర్జునుడొక్కడున్నా, నకుల సహదేవులున్నా ఎంత బాగుండుండేది, ఎంత పరాక్రమవంతులు అని తలుచుకుంటూనే ఉంటారు. అంటే అక్కడ వారెవరూ మిమ్మల్ని మరిచిపోయిన వారు కాదు సుమా. ఇది అన్యాపదేశమైనటువంటి ప్రస్తావన. వారొక ఆగ్రహవృత్తిన్ కోరియ ధర్మంబు చేతకుంచాలరు ధ్రువార బలులయ్యును పాండు కుమారులు శాంతాత్ములండ్రు మనుజాధీశ. ప్రజలందరూ మీ గురించి ఏమనుకుంటారో తెలుసా ధర్మరాజా? మీకు ఎంత కోపం రానివ్వండి, మీరు అధర్మం మాత్రం చెయ్యరు, అధర్మం జోలికి వెళ్ళరు. వాళ్ళు అనివార్యమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. నిజానికి వాళ్ళే ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి వస్తే వాళ్ళని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు. అంత పరాక్రమం ఉన్నవాళ్ళైనా వాళ్ళు శాంత స్వభావం. అందుకని పరాక్రమం అయితే ఉంది, ఆయుధాలు పట్టుకోగలరు, యుద్ధం చెయ్యగలరు, కానీ వాళ్ళు అటువంటి పనులు చేయరు, అధర్మం జోలికి వెళ్ళరు, శాంతంగా ఉంటారు. అంటే ఇందులో
ధర్మం విషయంలో ఒక అనుమానం ఏర్పడేటటువంటి స్థితి కలుగుతోంది. అంటే యుద్ధానికి వెళ్ళడమే అధర్మం, యుద్ధానికి వెళ్ళి శత్రువుని చంపడం అధర్మం. శత్రువుని చంపడం వల్ల వచ్చినటువంటి రాజ్యం ఏదైతే ఉందో అది హింసతో కూడుకున్నటువంటి ప్రతిఫలం. దాన్ని అనుభవించాలని ప్రయత్నించడం శాంత మనస్కుడైనటువంటి వాడికి, ధర్మాన్ని అనుష్ఠించాలనుకునేటటువంటి వాడికి రాకూడని ఆలోచన అన్నది ధర్మరాజు గారి మనసులోకి ప్రవేశించవలసినటువంటి విషయం. కాబట్టి పాండవుల యొక్క మనస్థితి గురించి మాట్లాడేటప్పుడు మీరు పరాక్రమవంతులయ్యుండి శాంత స్వభావం కలిగినటువంటి వారు, అందుకని మీరు అధర్మం జోలికి వెళ్ళరు. అంటే పరాక్రమం కలిగి ఉండి యుద్ధం చేస్తే అధర్మం, పరాక్రమం కలిగి ఉండి యుద్ధం చేయకపోతే ధర్మం. అసలు అది క్షాత్రధర్మంలో శాస్త్రము ప్రతిపాదించినటువంటి ధర్మంలోకి ఇముడుతుందా? అంటే సంజయుడు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంత సుదీర్ఘంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ విషయంలో అనుమానం రాకుండా ఉండాలంటే ఓపిగ్గా చాలాసేపు మాట్లాడాలి. ఆ చాలాసేపు మాట్లాడిన ప్రతి మాటలో ఎంతో పొగుడుతూ మాట్లాడుతూ ఉండాలి. కానీ పొగడ్తల వెనక అసలు ధర్మరాజు గారికి మనకి ఇటువంటి పేరున్నప్పుడు మనం యుద్ధానికి వెళ్ళడం ఏం బాగుంటుందన్న ఆలోచన ఒకటి రావాలి. దాని వలన యుద్ధం చెయ్యాలన్న కోరిక ధర్మరాజులో చచ్చిపోవాలి. ఇది కదా ధృతరాష్ట్రుడు చెప్పి పంపించింది. అందుకని అదే బాణీలో మాట్లాడుతున్నాడు సంజయుడు. కాబట్టి నీ నలుగురు తమ్ముళ్ళు, నీ ఆత్మీయులైనటువంటి వారు, వీరందరూ కూడా సభలో ఉండగా ధృతరాష్ట్ర మహారాజు గారు నన్ను మాట్లాడమన్నాడు. ఇప్పుడు నువ్వు అలా సభలో ఉన్నావు కాబట్టి నేను ధృతరాష్ట్రుడు ఏం చెప్పాలని అనుకున్నాడో, నీకు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఇంతకు ముందే ఇంత చెప్పిన తరువాత ధర్మరాజు గారు గ్రహించలేనంత అమాయకుడేం కాదు. అంటే రాయబారానికి వచ్చినటువంటి సంజయుడి నోటి వెంట అసలు రాజ్యంలో భాగమిస్తామనేటటువంటి మాట వచ్చే అవకాశం లేదు. ఆయన ఎంతసేపు వాళ్ళని పొగడడానికి, మీరు శాంత స్వభావులు కాబట్టి మీరు ధర్మం తప్పకూడదు అన్న మాటలో అంతరార్థం యుద్ధానికి రాకూడదు, మీ మనసులో యుద్ధం చెయ్యాలన్న భావన పోవాలని ప్రతిపాదించాలని, వాళ్ళని నమ్మించాలని, అటువైపుగా వాళ్ళ ఆలోచనలు నడవాలనేటటువంటి ఒకే ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి ఉన్నది అని గ్రహించినటువంటి ధర్మరాజు గారు విసుగు చెంది, సరే అందరూ ఉన్నారు కదా, నాకొక్కడికి కాదు చెప్పవలసింది, అందరిలో చెప్పాలి కదా నీ ఉద్దేశం, అందరూ ఉన్నారు కదా చెప్పు అదేదో అన్నాడు. అంటే 10 మంది ముందు పొగిడితే ఉండేటటువంటి లక్షణం ఒకటి, ఒక్కడు ఉండగా పొగిడితే ఉండే లక్షణం ఒకటి. ఇంతమందిలో పొగిడితే ఇంత పేరు ప్రతిష్ట పాడు చేసుకోవడం ఎందుకు? అన్నయ్య యొక్క ఇంత మంచి పేరు పాడైపోతుందేమో మనం యుద్ధానికి రమ్మంటే అని అందరూ అనుకోవాలి. తమ్ముళ్ళకు కూడా ఆ భావన రావాలి. అందుకని సభలో చెప్తాడు, ధర్మరాజు గారికి ఒక్కడికి చెప్పడం అని. సంజయుడు కృష్ణుడి వంక ఎంతో భక్తితో చూసి భీముడికి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి, దృష్టజుమ్నుడికి, ద్రుపదుడికి, విరాటుడికి అందరికీ కూడా ఎంతో ప్రీతితో వాళ్ళందరినీ సంతోషించేటట్టుగా క్షేమమరచిన వాడిలా వాళ్ళందరి వంక చూసి అప్పుడు ధర్మరాజు గారికి అంజలి ఘటించి సావధానంగా వినండి అని మళ్ళీ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ అంటాడు, ధృతరాష్ట్ర మహారాజు గారు ఎంతో శాంతమూర్తి అయి ఉన్నాడు, మిక్కిలి ప్రసన్నుడై ఉన్నాడు. ఎంతో ప్రసన్నతతో నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు ఏదో రాయబారం చేయడానికి పంపించినట్లు కాదు, పరమ ప్రీతితో పంపించాడు. ఇన్ని కష్టాలు పడి మీరు సంతోషంగా ఉన్నారని మిమ్మల్ని చూసి రమ్మని ఎంత ప్రేమతో నన్ను పంపించాడు. నాకు రథం సిద్ధం చేయమని తను స్వయంగా ఆజ్ఞాపించాడు. పొత్తు కోసం మీరు దెబ్బలాడుకోకూడదని, మీరు ప్రశాంతంగా కలిసి బ్రతకాలని ఎంతో శ్రద్ధతో ఉన్నాడు. ఇటువంటి ప్రేమతో ధృతరాష్ట్ర మహారాజు గారు ఉన్నప్పుడు మనం కూడా అదును తెలుసుకొని తెలివిగా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది కదా. ఎంత చాకచక్యంగా మాట్లాడే ప్రయత్నం నిజానికి చేస్తున్నాడో
ఎంత ఓపికగా, ఎంత శ్రద్ధగా అంత పెద్ద ప్రసంగం చేయడానికి సిద్ధపడుతున్నాడో, ఎక్కడ అసలు రాజ్య ప్రస్తావన లేకుండా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. చులుకని కార్యము చేయం తలచుట మీ ఎట్టి సర్వధర్మజ్ఞులు శాంతులు అన ప్రసిద్ధులకు పెద్దలకు తగవగునే ఎవ్విధంబున చూడగన్. విశేషంగా ధర్మాన్ని తెలిసిన్నటువంటి వారు, శాంత స్వభావం కలిగినటువంటి వారు ఇక్కడ చెయ్యకూడనటువంటి పనులు చెయ్యడం ఎంతవరకు సబబు ఆలోచించండి. అంటే వాళ్ళ కీర్తిని వాళ్ళకి ప్రతికూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, బాగా ధర్మం తెలిసిన్నవారు అన్నది మీకున్నటువంటి కీర్తి, స్వభావము చేత శాంతమూర్తులు. ఇప్పుడు మీరు చిన్న చిన్న విషయాలు అనవసరంగా ఎక్కువ పట్టించుకొని చెయ్యకూడని వాటి జోలికి వెడితే అంటే దాని అర్థం మీరు యుద్ధానికి వస్తే వెంటనే అదేమిటి వాళ్ళ శాంతం అంతా ఏమైపోయింది అన్న మాట లోకంలో రాదా? పైగా పరమధర్మాత్ములైనటువంటి మీరు యుద్ధం చేయొచ్చా అంటే ఎంత అక్కడ లౌక్యాన్ని ప్రదర్శిస్తున్నాడంటే అసలు యుద్ధం చెయ్యడం అనేటటువంటిది ధర్మ వ్యతిరేకం. అసలు యుద్ధం చేయడం ఏమిటి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ గుణములు చెప్పి మీ గుణములకు మీరు యుద్ధం చేయడానికి వ్యతిరేక స్వభావం, కాబట్టి మీరు యుద్ధం చేయకూడదు అని మడుగు చీరయందు మసితాకినట్లు మీ సత్కులమున కల్మషంబు కౌరవేంద్రు కథన పొందే ఇంతయు బాపంగా నీవనీర్తు కార్య నిపుణ హృదయ. ధర్మరాజా, ఒక చక్కటి తెల్లటి వస్త్రం ఉంది. అంత అందమైనటువంటి వస్త్రం, మలినము లేనటువంటి వస్త్రాన్ని దుర్యోధనుడు తన మసి చేతులతో ముట్టుకున్నాడు. ఇప్పుడు దానికి మచ్చపడింది. ఇప్పుడు ఆ మచ్చని తుడిచేసి వంశగౌరవాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం నీ మీద ఉంది. అంటే దుర్యోధనుడి చేతులకి మసి అంటుకుంది, నువ్వు అంటించుకుంటావా? వాడు రాజ్యం కావాలి, రాజ్యం కావాలి, రాజ్యం కావాలని మీ మీద చెయ్యకూడని పనులు చేశాడు. ఇప్పుడు ఏ కారణం చేతనైనా నువ్వు కూడా మళ్ళీ రాజ్యం కావాలి, రాజ్యం కావాలంటే యుద్ధమే కదా జరుగుతుంది, అందరూ పాడైపోతారు కదా యుద్ధం వస్తే. వాడు బట్ట పాడు చేశాడు, తెల్లటి బట్టని మురికి చేత్తో ముట్టుకున్నాడు, దానికి మరకైంది. నువ్వేం చేయాలి? ఆ చీరని శుభ్రంగా కడిగేయాలి, ఆ పంచెని శుభ్రంగా కడిగేయాలి, ఆ బట్ట శుభ్రంగా కడిగేయాలి, మచ్చ లేకుండా చేయాలి. అంటే నువ్వేం చేయాలి? దుర్యోధనుడి చేతికి ఉన్నటువంటి మసిని నువ్వు కడగలేవు, కానీ నువ్వు దుర్యోధనుడిలా చేతికి మసి అంటించుకోకుండా, మీ వంశంలో ఉన్న కీర్తి పాడవకుండా నీ పని ఏమిటంటే ఆయన పాడు చేస్తుంటే నువ్వు కడుగుతూ ఉండాలి, అంతే తప్ప నీ అంత నువ్వుగా యుద్ధానికి వెళ్ళకూడదు అని అంటూ కృష్ణుడి వంక చూసి ఎంతో భక్తితో మాట్లాడుతున్నట్టుగా సంజయుండు కృష్ణు సద్భక్తి వీక్షించి పవనపుత్రు పార్థు కవల ద్రుపద తనయు సవినయముగ గనుగొని ప్రీతి పాంచాలు మధ్య ధరణి పాలు చూచి వాళ్ళందరి వంక కూడా మళ్ళీ ఇంకొక్కసారి ఎంతో ప్రీతితో చూసి వాళ్ళందరూ వినేటట్టుగా, వాళ్ళందరూ కూడా శ్రద్ధతో విని ధర్మరాజు గారి మనసుని ప్రభావితం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో అఖిల జనక్షయంబై జయాపజయంబులు రెండును తుదిన్ సుఖములు కాని ఈ పనికి చొత్తురే ఉత్తములు. అట్లుగాక ఆ నిఖిల సుఖంబులేమిటికి నీవని వృద్ధజనంబు బాలురన్ సకులను బంధులన్ గురుల చంపితియేని దయాపయోనిధి. దయలో సముద్రము వంటి వాడా ధర్మరాజా, నేను చెప్పినటువంటి విషయాన్ని బాగా పరిశీలించు. యుద్ధం జరిగితే జయమా అపజయమా పక్కన పెట్టు. ముందు యుద్ధం ప్రారంభం అవగానే వచ్చే ఫలితం ఏమిటి? అఖిల జనక్షయంబు. ముందు జనులు మరణించడం మొదలు పెడతారు, యుద్ధంలో ఎందరో చచ్చిపోతారు. తర్వాత జయాపజయంబులు రెండును తుదిన్ సుఖములు గాని ఈ పనికి జొత్తురే ఉత్తములు. అవి పర్యవసానంగా జయమో అపజయమో ఏదో ఒకటి కలుగుతుంది, కానీ
జయం కలిగిందా అపజయం కలిగిందా వదిలేయి. జనులు ఇంతమంది చచ్చిపోతారా? దాన్ని శాంత స్వభావం కలిగినటువంటి వాళ్ళు అసలు ఒప్పుకుంటారా? కాబట్టి అది కాక నువ్వు యుద్ధానికి వచ్చావనుకో, అట్లు కాక ఆ నిఖిల సుఖంబులేమిటికి నీవని వృద్ధజనంబు బాలురన్ సకులను బంధులన్ గురుల చంపితి ఏని దయాపయోనిధి. అప్పుడు నువ్వు నిజంగా ఏదో జయాన్ని పొందావు, యుద్ధం చేశావు. కానీ నువ్వు ఆ యుద్ధం చేయడంలో ఏమైపోయింది అంటే వృద్ధజనులు, బాలురు, సఖులు, బంధులు ఇంతమంది మరణించారు. మరణించిన తర్వాత నీకు జయం కలిగింది. ఆ జయం కలిగిన కారణం చేత నీకు సుఖం ప్రాప్తించింది. అనుభవించగలవా? ఏమిటి అనుభవిస్తావు? ఎవరున్నారు కనుక ఏం సంతోషం పొందాలి? వాళ్ళందరూ ఏరిప్పుడు, వాళ్ళందరూ చనిపోయారు కదా అన్న బాధ మిగిలిపోయిందా? మనసులో ఆ బాధ మిగిలిపోయిన తర్వాత అనుభవించడానికి సంతోషం ఎక్కడుంది? దేనికి యుద్ధం? అసలు యుద్ధం చేయాలన్న ఆలోచన నీకు రావడం ఏమిటి? కాబట్టి అటువంటి యుద్ధం వైపు నువ్వు మొగ్గు చూపకూడదు కదా. అంతేకాదు, నిజంగా యుద్ధమే జరిగితే మీ వైపేం సామాన్యమైనటువంటి వీరులు లేరు ధర్మరాజా. చాలా చాలా శక్తివంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికన్నా మీకు పెద్ద దిక్కు, పెట్టని కోట, అసాధారణమైనటువంటి విభూతులు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆ పైన భీముడు, అర్జునుడు ఉన్నారే, వాళ్ళిద్దరూ యుద్ధంలో ప్రజ్వలించేటటువంటి మంట. దాన్ని ఆర్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ పైన సాత్యకి, విరాటుడు అటువంటి వీరులే. ఆ పైన ద్రుపద మహారాజు సామాన్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు కాడు. అటువంటి వీళ్ళందరూ యుద్ధానికి వస్తే దేవతలైనా ఆపగలరా? కాబట్టి మీరు చాలా చాలా పరాక్రమవంతులు. కానీ కౌరవులు కూడా తక్కువేం కాదు ధర్మరాజా. ద్రోణుడు, భీష్ముడున్, కృపుడు, ద్రోణసుతుండును, కర్ణశల్యులున్ ప్రాణములా సుయోధని పాలివయండ్రు. నిజానుజన్ముల క్షీణ పరాక్రముల్ సుతులజేయులు బాహ్లిక సోమదత్తులా స్థాణునకైన నోడరు వశంపె జయింపగ వారి నేరికిన్. అంతిమంగా తీర్పు చెప్పినప్పుడు కౌరవులు ఓడిపోరు సుమా అని చెప్పాడు. అంటూ ఏం చెప్తున్నాడంటే అవతల వైపు ఏం తక్కువ వారు లేరు. గురువుగారి పేరు ముందెత్తాడు. ఎందుకని అంటే వాళ్ళకి ఉన్న గురుభక్తి అటువంటిది. గురువుతో యుద్ధం చేసి గురువుని చంపేస్తారా మీరు? అటు ద్రోణుడున్నాడు, భీష్ముడున్నాడు, కృపుడున్నాడు, అశ్వత్థామ సాక్షాత్తు గురుపుత్రుడు, కర్ణశల్యులున్నారు. అన్నిటినీ మించి ప్రాణములా సుయోధనుని పాలివయండ్రు. వీళ్ళందరూ కూడా దుర్యోధనుడికి ప్రాణ సమానమైన వారు. ప్రాణాలు ఒడ్డైన వాళ్ళు దుర్యోధనుడిని కాపాడుకుంటారు. ఆ తర్వాత ఆ దుర్యోధనుని యొక్క సోదరులే సామాన్యమైన పరాక్రమవంతులు కారు. బాహ్లిక సోమదత్తుల్ని గెలవడం శివుడికి కూడా కష్టం. అంతటి మహావీరులు. అటువంటి వారు కౌరవపక్షంలో ఉండగా ధర్మరాజా యుద్ధంలో జయం నీకు అంత తేలికగా కలుగుతుంది అని చెప్పడం తేలిక? నిజంగా చెప్పాలి అంటే కౌరవుల్ని గెలవడం సాధ్యం కాదు. అధిపా ఇట్టి మీకు అన్యోన్య కలహంబు నాకు చూడ మేలనంగరాదు. రెండు పక్షములకు ప్రియము హితంబును ఆత్మ కోరువారిని అడిగి చూడు. మీరు రెండు పక్షాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతటి బలవంతులు, ఇంతటి పరాక్రమం కలిగిన వారు. మీరు ఇద్దరూ పోరాటం చేసుకోవడం, మీరిద్దరూ యుద్ధం చేసుకోవడం, దాని వలన జనక్షయం కలగడం ఎవరికీ కూడా ఇష్టం ఉండదు. నిజానికి మీ ఉభయుల యొక్క సంతోషాన్ని, ఉభయుల యొక్క శ్రేయస్సుని కోరేవాళ్ళు అయితే అట్లాంటి వాళ్ళని అడిగి చూడు యుద్ధం చేయమంటారేమో. అంటే ఇప్పుడు ఏమిటి దాని అర్థం? యుద్ధం చెయ్యమని ఎవడైనా అంటే ఉభయపక్షాల యొక్క శ్రేయస్సుని, శాంతిని కోరనివాడనమాట వాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళని అడిగి చూడు అని ఎంతో ఆర్తి ఉన్నట్లుగా సభలో ఉన్న వారందరి వంక చూసి మృక్కెద వాసుదేవునకు మోక్షద చేతులు సవ్యసాచికిన్ తక్కటి మిత్రబాంధవహిత ప్రియమంత్రి వయస్య కోటికిన్ సృక్కుచు విన్నవించదన సూయలు దక్కి అనుజ్ఞ చేయుడీ కరుణాకరున్ శరణమేవిదే వేడెద క్రోధశాంతికిన్. ఇక్కడ ఉండేటటువంటి కృష్ణుడికి మొక్కుతున్నాను, అర్జునుడికి చేతులు జోడిస్తున్నాను, మిగిలినటువంటి మిత్రులు, బంధువులు
అందరూ ఉన్నారు కదా సభలో, మీ అందరినీ శరణాగతి చేసి ప్రార్థన చేస్తున్నాను. ధర్మరాజు సహజంగా దయాళువు, చాలా దయ కలిగినటువంటి వాడు. ఈయనకి మనసులో ఎక్కడైనా కించిత్ కోపం ఉండిపోతే ఆ కోపం ఉపశమనం పొందేటట్టుగా మీరందరూ కూడా మాట్లాడండి. అంటే సంజయుడు చెప్పింది నిజమేనయ్యా, నువ్వు చాలా శాంత స్వభావం కలిగిన వాడివి అయ్యా, ఎందుకయ్యా నీకు యుద్ధం ఇంత కీర్తున్నవాడివి, కాబట్టి యుద్ధం వద్దులే, ఏదో బ్రతికేయండి, రాజ్యం కోసం మంకుపట్టు పట్టకండి అని మీరందరూ కూడా బోధ చేయండి. అప్పుడు ధర్మరాజు ఇట్లాగే ఉండిపోతే, ఏ రాజ్యం అడగకపోతే అక్కడ దుర్యోధనుడు రాజ్యం అనుభవించి సంతోషంగా ఉంటాడు. మా ధృతరాష్ట్ర మహారాజు గారు నన్ను పంపినటువంటి కార్యం కృతకృత్యం అవుతుంది, అది మనసులో భావన అని ధర్మరాజు గారి యొక్క ముఖం వంక చూసి, కాబట్టి దేవా శాంతించడం చాలా మంచిది కదా, భీష్ముడు కూడా సంతోషిస్తాడు కదా, అది విని అన్ని లోకాలు కూడా ఎంతో సంతోషాన్ని పొందుతాయి కదా అంటే, వెంటనే ధర్మరాజు గారు మాట్లాడుతూ అన్నాడు, అసలు నేను మాట్లాడిన మాటల్లో నీకు ఎక్కడైనా యుద్ధం చేస్తాను తప్ప సంధి చేసుకోననేటటువంటి అభిప్రాయం నీకు కనపడిందా సంజయ? నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను, అసలు యుద్ధం అనేటటువంటిది చెయ్యవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో ఆ కారణం గురించి మాట్లాడు. ఒక ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనం శాంతియుతంగా నెరవేరిపోతే అసలు యుద్ధం అన్న మాట ఎందుకు? అసలు ఆ ప్రయోజనం నెరవేరనప్పుడు కదా యుద్ధం. ఏమిటి ఆ ప్రయోజనం? మా తండ్రి గారి రాజ్యం మాకు రావాల్సింది మాకు రావాలి కదా, అది మాకు రానప్పుడు యుద్ధం. అది వాళ్ళు ఇచ్చేసారనుకో, యుద్ధం అన్న మాట ఇది, నేను తెచ్చానా యుద్ధం అన్న మాట? యుద్ధమే చేస్తానన్నానా? ఎప్పుడు రమ్మంటావు యుద్ధానికి అని అడిగానా? ఈ ప్రసక్తి ఎందుకు? కాబట్టి నా అంత నేనుగా యుద్ధం చేస్తానన్న ప్రస్తావన నేను తేలేదుగా. కానీ ప్రయోజన సిద్ధి కలగకుండా యుద్ధం చెయ్యకుండా ఉండడం మాత్రం సాధ్యం కాదు కదా. అన్నిటినీ మించి ధర్మాన్ని అనుసరించి పనులు చెయ్యడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు భీముడు, అర్జునుడు. అప్పుడు యుద్ధము ధర్మబద్ధంగా చెయ్యవలసి వస్తే చేస్తారు తప్ప ధర్మాన్ని విడిచి యుద్ధం చేయవలసిన అవసరం వాళ్ళకేముంది? యుద్ధమే ధర్మమైతే వాళ్ళు ధర్మానుష్ఠానానికి అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి యుద్ధాన్ని ధర్మంగా చేస్తారు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. ధర్మం మాటున ఏది మసిపూసి మారేడుకై చెయ్యాలని ప్రయత్నం సంజయుడు చేశాడో ఆ కీలకాన్నే ధర్మరాజు గారు పట్టుకుని మాట్లాడుతున్నాడు. కాబట్టి మంచి త్రోవలో ప్రయాణించాలి అనేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా క్రౌర్యాలకి తెగపడతారా? క్రౌర్యాలకి తెగపడరు. యుద్ధం అనేటటువంటిది ఎప్పుడూ దుఃఖమును ఇచ్చి తీరుతుంది. అది కేవల సుఖాన్ని మాత్రమే ఇచ్చేది యుద్ధము కాదు. ఆ విషయం మాకు బాగా తెలుసు. తెలిసినప్పుడు అటువైపు మేము అడుగు వెయ్యవలసి వస్తే ఇక అది తప్ప మార్గం లేదు మా ధర్మాచరణలో అన్నప్పుడు ధర్మాచరణగా యుద్ధం చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి కలగకూడదు అంటే ప్రయోజన సిద్ధి జరగవలసినది జరగడం అవతల వారి వైపు నుంచి ఉంది. కాబట్టి భీమార్జునులు మాత్రం ఎందుకు తొందరపడి క్రౌర్యం వైపుకు అడుగులు వేస్తారని నువ్వు అనుకుంటున్నావు? నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పు సంజయ. ధృతరాష్ట్ర మహారాజు గారు నీతో ఇన్ని కబుర్లు మాకు పంపించాడు కదా, ధృతరాష్ట్రుడు మంచి మంచి వస్త్రాలు కట్టుకునేటప్పుడు, పూలమాలలు ధరించేటప్పుడు, చందనాలు అలదుకునేటప్పుడు మేం గుర్తురామా? తన కొడుకులే గుర్తొస్తారా? మేం కొడుకులంగామా? మా మీద ఇంత సంతోషం ఉందంటున్నావుగా, మా గురించి ఇంత తాపత్రయపడతాడంటున్నావుగా. అంటున్నప్పుడు అయ్యో పిల్లలు ఇంత కష్టపడుతున్నారని ఎప్పుడైనా అన్నాడా? చక్కగా గంధం రాసుకున్నాడు, చక్కగా దండలు వేసుకున్నాడు, చక్కగా బట్టలు కట్టుకున్నాడు కదా. అయినా తానైన అప్పుడు వక్రుండై నీతి పదంబు విడిచే అక్కటా పతి మమ్మైనను చక్కని తెరువున బూని నడువుడనుచూ ఇప్పుడు బుద్ధులు చెప్పాను. ఒకప్పుడు కపటద్యూతం జరుగుతుంటే తాను వినకుండొచ్చు ధృతరాష్ట్రుడు, తానేమీ మాట్లాడ్డాడు. జరగవలసినది జరిగిపోయింది, జరగవలసిన కష్టాలు జరిగిపోయాయి. ఇప్పుడు మేము తిరిగి వచ్చాం. అప్పుడు తను చేయవలసిందే తాను చేయలేదు. ఇప్పుడు మేం చేయవలసింది మాత్రం ఏం చేయాలో చెప్పడానికి నిన్ను పంపించాడా? అది చెప్పడానికి నువ్వు వచ్చావా మా దగ్గరికి? ఎవరిందమయట్టుల కామది తలచిన బొసకుగాక మాకు
కుడిమిండిదే మీరు ప్రక్కగునుడని చదురడిచిన మనసు పొందు చక్కంబడుచే. లోకంలో ఎవరైనా ప్రేమతో కలిసి ప్రవర్తించాలి అంటే అవతల వారి మీద ముందు ప్రేమ చూపించి ప్రేమతో కలిసి ప్రవర్తిస్తే ప్రేమ చేత కార్యం సిద్ధిస్తుంది. అంతేకాని కుడువంతా యువతలవాడు తీసేసుకుని అందులో ఓ చెళ్ళగిల్లి అవతలవాడి చేతిలో పెట్టి మన ఇద్దరం సంతోషంగా ఉందామంటే కుదురుతుందా? ఎలా కుదురుతుంది? కుడువంతా వాడు తినేస్తూ చిన్న చెళ్ళ యువతలవాడి చేతిలో పెట్టాడా? పెట్టినప్పుడు వాడు అదేంటో నువ్వంతా తినేస్తూ నాకు ఏమీ పెట్టకుండా మనం కలిసి బతుకుదాం ఇలాగే సంతోషంగా ఉందామంటే జరిగే విషయమా? కాబట్టి ముందు అసలు ధృతరాష్ట్రుల్లో మార్పు రావాలి కదా అని సంపద దక్కి ఉండగా అశక్తులనంజను మమ్ము పిలిచి పూజింపగనంత బేలపతి ఎప్పుడు చెప్పెడు వారల బుద్ధి ఆడమన్నింపక ఇంక నేలయగు నీ వడియాసల వచ్చి రిత్తగారింపగమాను ఆతని చరిత్రము నీకును మాకు వింతయే. ఇవాళ మమ్మల్ని ఇంత పూజించి మా మీద ఇంత ఆదరణ చూపించాడు అంటే ధృతరాష్ట్రుడేం అమాయకుడు కాదు. మేం బలహీనులుగా ఉన్నాము అని అనుకుంటే ఇవేం చేయడు. మేం బలవంతులుగా ఉన్నాం కాబట్టి ఇవాళ ఇదిగో ఈ పనులన్నీ చేస్తున్నాడు. నిజంగా ఒకళ్ళకి చెప్పేటప్పుడు తనకి ఇతరులు చెప్పిన మాట పాటించే అలవాటు ఒకటి ఉన్నవాడైతే తాను ఇతరులు చెప్పిన మంచి మాటలు ఇంతకుముందు ఎందుకు పాటించకుండా ఉన్నాడు? ఇప్పుడు తను చెప్పినవన్నీ మేం విని తను అనుకున్నట్టుగా కార్యాలు జరగాలంటే జరుగుతాయని ఎలా అనుకుంటున్నాడు? నీవు లేనిపోని ఆశలన్నీ పెట్టుకుని వచ్చి ఊరికే నీ ప్రసంగంతో మమ్మల్ని బాధపెట్టకు. అదో సమయం వృధా చేయడం. కాబట్టి అతని ప్రవర్తన నీకు కొత్త మాకు కొత్త అని అడిగాడు. సంజయుడు తాను ఎంతో బాగా ప్రసంగం చేశానని అనుకున్నా ధర్మం విషయంలో ధర్మరాజు గారి మనసులో ఏదో అస్పష్టత కల్పించగలనేమో అని అనుకున్నా నేను కృతకృత్యుడను కాలేకపోతున్నానన్న విషయం స్పష్టంగా అప్పటికే సంజయుడికి అర్థమైపోయి ఉండాలి. అసలు ధృతరాష్ట్రుడు మంచి మాటలు అవును అని అంగీకరిస్తాడా సంజయ? ఎప్పుడైనా చెప్పు. ఎంత స్పష్టంగా తిన్నగా అడుగుతున్నాడు ధర్మరాజు. ఎవరైనా పెద్దలు భీష్మద్రోణాదులు మంచి మాటలు చెప్తే అవును వీళ్ళు చెప్పినది మంచి మాట అని ముందు అసలు అది మంచి అని అంగీకరించి కొడతాడా? అదే దుర్యోధనుడైతే విషం మింగేస్తున్నా సరే అది విషం రా అని తెలుసున్నా లేదు నా కొడుకు మహావీరుడు అది తాగినా బతుకుతాడంటాడు. అంటే దుర్యోధనుడు తప్పు చేస్తున్నా తప్పనడం. ఇతరులు ఎంత పెద్దవారైనా వారు మంచి చెప్తే అది మంచి అనడం. ఇక అట్లాంటి వాడు పెద్దరికం స్థానంలో కూర్చున్న తర్వాత మంచి జరగమంటే ఎలా జరుగుతుంది? అసలు ఆయనకి మంచి చేయించాలన్న ఉద్దేశం ఉంటే కదా, అసలు ఆ కొడుకుతో మంచి పనులు చేయిద్దాం అనుకుంటే కదా. జూదం వలన వచ్చేటటువంటి సంపదకి ఆశపడద్దు అని ఆ రోజునే కపటద్యూతం జరుగుతుంటే విదురుడు చెప్పాడు. విన్నాడా? విదురుడు చెప్పినటువంటి మాట నమ్మి అంతటి మహానుభావుడు ధర్మమూర్తి విదురుడు చెప్తున్నాడు, రా నీకెందుకురా ఈ ఆశ, తప్పురా, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయని చెప్పి ఆనాడే చూపుడు వేలు ధృతరాష్ట్రుడు చూపించుంటే ఇంత కథ నడిచి ఉండేదా? అసలు తను చేస్తాడా అలాగా? తను చేయడు. కానీ తన కొడుకులైనటువంటి దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళకి మిత్రుడైనటువంటి కర్ణుడు ఎటువంటి ఆలోచనలు చేస్తారో ఏ కుట్రలు చేస్తారో వాళ్ళు ఏ మాటలు చెప్పమని తనకి చెప్తారో అవి చెప్తాడో అవి చేస్తాడు. ఆయన వలన ప్రయోజనం నెరవేరుతుందా? ఆయన మంచి చేస్తాడా? సంధి జరుగుతుందా? ఇది జరిగే కార్యమే. ఇది కార్యస్వరూపం. కాబట్టి ఈ చెడు నడత కలిగినటువంటి దుర్యోధనుడు అక్కడ ఉండగా నియంత్రించగలిగినటువంటి బుద్ధి ధృతరాష్ట్రుని యందు లేనప్పుడు అసలు కార్యం జరుగుతుంది అన్న విషయం ఎవరికీ నమ్మకం లేని విషయం. నువ్వు మాత్రం ఏమిటో చాలా పెద్ద మనిషి తరహాగా వాళ్ళు గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు, ప్రేమైకమూర్తులు, నువ్వు శాంతమూర్తివి, అక్కర్లేనివి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నావు సంజయ. అసలు కార్యం నెరవేరడానికి కావలసిన వ్యవస్థ ఉన్నదా? అక్కడ తప్పెక్కడున్నది గుర్తించు. రెండు పక్షాలు నీకు తెలుసుగా. నీకు తెలియదా వాళ్ళ నడవడి? నీకు తెలియదా వాళ్ళు ఎటువంటి వాళ్ళో? నీకు తెలియదా మా పెదనాన్నగారి బుద్ధులు? తెలిసి అది వదిలిపెట్టి ఇవన్నీ మాట్లాడడం సమయం వృధా చేయడం కాదా? కార్యం నెరవేరుతుందనే మాట్లాడుతున్నావా ఇవన్నీ? పోని మమ్మల్ని వదిలిపెట్టు,
చక్రాయుధం చేతిలో కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞని అందరూ అవదలదాలుస్తారు కదా, అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దుర్యోధనుడు లెక్కపెట్టాడు. 2, అర్జునుడి యొక్క పౌరుష పరాక్రమాలు ఏమిటో లోకాలన్నింటికీ తెలుసు. అటువంటి అర్జునుడిని నేను చంపేస్తానని ఒక అర్థం లేని ప్రతిజ్ఞ కర్ణుడు చేశాడు. ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి చంపేస్తాడని కర్ణుడి మీద నమ్మకం పెట్టుకుని యుద్ధానికి వస్తాననేటటువంటి మూర్ఖత్వం ఉంటే ఎలా చక్కబడుతుంది విషయం అని నువ్వు అనుకుంటున్నావు? పైగా మునుమమ్ము పొగడి పదపడి అని వారల గెలువ అరిదియని పొత్తుగా చెప్పిన మాటకు నేనొడబడ విను సంజయ పక్షపాతి వృత్తి విడువుమి. సంజయుడా, ఇందాక ఏమని మాట్లాడావు? మా పరాక్రమాలు పొగిడినట్టుగా పొగిడావు, మా వైపున్న బలాన్ని పొగిడినట్టుగా పొగిడావు. తర్వాత ఏమన్నావు? అటు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, శివుడికి కూడా అటువైపున్న వాళ్ళని గెలవడం అంత సాధ్యమైనటువంటి విషయమేం కాదు. భూరిశ్రవుడున్నాడు, భగదత్తుడున్నాడు, అశ్వత్థామున్నాడు, దుర్యోధనుడున్నాడు, 9 సోదరులున్నారు. కాబట్టి వాళ్ళని గెలవడం ఎవరికీ సాధ్యం కాదన్నావు. నువ్వన్న మాట తప్పు. మమ్మల్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. కౌరవుల్ని గెలవడం అంత తేలిక విషయం మాకి. ఎందుకనంటే ఒక్కటి విను, అర్జునుడు గాంధీవాన్ని చేతపట్టి అల్లెతాటి శబ్దం చేస్తే ఆ శబ్దము అన్ని లోకములయందు వ్యాపించిన నాడు. భీముడు తన బాహుదండమునందు ఆ గదాదండాన్ని ధరించి ఉగ్రరూపంతో తిప్పుతూ యుద్ధరంగంలోకి ప్రవేశించినటువంటి నాడు. నకుల సహదేవులు ఏనుగుల జంట ఎలా నడుస్తుందో అలా నడిచి యుద్ధరంగంలోకి వచ్చిన నాడు. ఎదుర్కొనడం, బ్రతకడం, నిలబడడం, తట్టుకోవడం కౌరవులకు కాదు, ఎవరికైనా శక్యమా? అసలు వాళ్ళని చూడగానే భయపడిపోయి మూర్ఛపోకుండా ఉంటే చాలా గొప్ప. కానీ నువ్వేమన్నావు? కౌరవులు గెలుస్తారన్నావు. తప్పు కదా, అటువంటి మాట మాట్లాడచ్చా? ఇంకొకటి చెప్తాను చూడు. అసలు అపకారానికి పూనుకున్నటువంటి వాడి పట్ల కూడా సహనమును పట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి నిజంగా వివేకం ఉన్నట్లయితే చుట్టరికం మా మీద మళ్ళీ మొలకెత్తాలనేటటువంటి భావన ఉండేటట్టుగా, లోకులు ప్రశంసించేటట్టుగా మార్పు రావలసినది అవతలి పక్షంలో. మేము ఎంతవరకు సాగగలమో, ఎంతవరకు ఓర్పు పట్టగలమో అంతవరకు ఓర్పు పట్టి ప్రవర్తించి ఉన్నవాళ్ళం. ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ప్రవర్తించవలసినటువంటి వాళ్ళు ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులు. కాబట్టి నువ్వేమైనా చెప్పవలసి వస్తే ఇటు కాదు చెప్పవలసింది. 2 పక్షముల గురించి బాగా తెలుసున్నవాడివి కాబట్టి చొరవ తీసుకుని అటువైపు చెప్పాలి. రండిని పిలువబనిచి పాలిండని కొడుకులకు చెప్పి ఇంద్రప్రస్థం బొండెనో వేరొక పట్టణం బొండెనో మాకిచ్చి అనుచుటము కాదే. నిజంగా కార్యం జరగాలంటే ఏం చేయాలి? అయ్యో తమ్ముడి బిడ్డలు నా బిడ్డలే కదా అని ప్రేమతో పిలిచి ఇంద్రప్రస్థమో, రాజ్యభాగమో, వేరు నగరాలో ఏవో మాకు ఇచ్చేటటువంటి ప్రతిపాదన తీసుకురావాలి. అంతేకాని ఏమీ మాట్లాడకుండా ఎన్ని తప్పులైనా పోనీలే అని ఉపేక్షించి మేము ఊరుకుంటే, ఆయన వాళ్ళలా ఊరుకున్నారులే అని రాజ్యభాగం ఇవ్వకుండా అట్లాగే కూర్చుని ఏవో మాటలు చెప్పి కాలం గడిపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు కోరుకున్నటువంటి శాంతి స్థాపింపబడేటటువంటి అవకాశం ఉంటుందా? అంటే సంజయుడు ఇంతకుముందు నేను ఎన్నో మాటలు చెప్పాను, అయినా ఇంకా కొద్దిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఆశో చూడండి ఆ సంజయుడికి అని పాలీక కౌరవులు దుశ్శీలత చెడ తలచితిరేని చెప్పెద రుధిరా భీలాన్నంబు కంటెను మేలగు భిక్షాన్నమైన మీ నడబడికిన్. ఒకవేళ ధర్మరాజా కౌరవులు రాజ్యం ఇవ్వము అన్నారనుకో, నీకంత అవసరం ఆ రాజ్యం? అందులో రాజ్యభాగం ఉండాలా? రాజ్యభాగం ఇవ్వలేదని యుద్ధానికి వెళ్ళి నెత్తుటి కూడి తింటావా? వదిలిపెట్టేసి హాయిగా భిక్షాటన చేసి భిక్షాన్నం తినైనా ప్రశాంతంగా అబ్బా ఏమి ధర్మమూర్తి, ఏమి ఓర్పున్నవాడు ధర్మరాజు గారు అని అనిపించుకోలేవా? ఇంతకుముందు రాజసూయ మహాయజ్ఞం చేశావు,
అనేక మంది బ్రాహ్మణోత్తముల్ని దేవతల్ని సంతృప్తిపరచావు. నీ శాంతి, నీకున్నటువంటి ఇంద్రియ నిగ్రహము లోకమంతా ప్రశంసించినటువంటి పుణ్యాత్ముడవు. నీ నడవడి చూసి నీ వంటి ధర్మాత్ముడు లోకంలో లేడు అని అందరూ అనుకుంటారు. అంత ఉత్తమమైనటువంటి నడవడిని హింసతో కలుషితం చేసుకుంటావా? ఇవాళ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తావా? వాళ్ళు కపటద్యూతమే ఆడారు, వాళ్ళు అంతంత ఘోరాలే చేశారు. అయినా నువ్వు మాత్రం ఎంత శాంతం పట్టావు. అందువల్ల కదా లోకులందరూ వాళ్ళని నింద చేశారు. పైగా ఇంత నింద వాళ్ళు పొందిన తరువాత, నువ్వు ఇంత కష్టపడిన తరువాత, ఇంత సహనం పట్టిన తరువాత, ఇప్పుడు నీ కీర్తి పాడైపోయేటట్టుగా నువ్వు యుద్ధానికి వస్తే ఇన్నాళ్ళు నువ్వు పట్టినటువంటి సహనానికి అర్థం ఎక్కడైనా ఉంటుందా? ఇంత బ్రతికి ఇప్పుడు క్రూరకర్మను అనుసరించి నువ్వేమో యుద్ధానికి వచ్చి ఆ నెత్తుటి కూడు తినడానికి ఇష్టపడతావా? కాబట్టి ఏ విధంగా ఆలోచించినా అది సుఖం కాదు. పెద్దలు నిరసించేటటువంటి నిలుకడలేని ఈ పని చెయ్యవద్దు ధర్మరాజా. యుద్ధం అనేటటువంటి ప్రసక్తి వదిలిపెట్టేసేయి. అల్పులకు మృంగ చేదైన హాలాహలము భంగి పొంగెడు కోపంబు మృంగి కొనగా నీలగలు నిన్నెన్నబోలు అట్టి నీవు సాలిన గాకేల నెగడు బేరు. అసలు లోకంలో కోపం వస్తే ఆ కోపాన్ని మింగడంలో చెబితే మొట్టమొదటి పేరు పరమేశ్వరుడిది చెప్పాలి. నీలగళుడు అన్నాడు, అందుకే హాలాహలాన్ని భక్షించాడు కదూ. హాలాహలాన్ని భక్షించినట్టుగా కోపాన్ని మింగేయడంలో మొట్టమొదటి వాడు శంకరుడైతే రెండవ వాడివి నీ పేరే చెప్పాలి. అటువంటి వాడివి, ఇంత పేరు తెచ్చుకున్నవాడివి ఇప్పుడు యుద్ధానికి వస్తావా? కాబట్టి ఆ ప్రసక్తి వదిలి వాళ్ళు రాజ్యం ఇవ్వాలన్నారనుకో, పోనీ పీడబోయిందనుకో అక్కడతో. తప్ప నువ్వు తప్పు చేయకు, నువ్వు యుద్ధం చేయకు, నువ్వు నెత్తిటికూడు తినకో. నీ శాంత, నీ కీర్తి నీకు గొప్ప. భిక్షాన్నం తిను, 5గురు భిక్షాటన చేసి బ్రతకండి, అంతేగాని యుద్ధం జోలికి వెళ్ళకు, నీ గౌరవం పాడు చేసుకోకు. అంటే అదేదో అధర్మం అన్నట్టుగా. ఇప్పుడు అధర్మం పట్టుకుంటే నీ ధర్మం పోతుంది, నీ కీర్తి పోతుంది అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ధర్మరాజు సంజయుడి ముఖం వైపు చూసి అన్నాడు, నువ్వు చెప్పినది చాలా బాగుంది. కొన్ని పైకి ధర్మంలా కనపడతాయి, కానీ ధర్మం బాగా తెలిసిన వాళ్ళని వెళ్ళి అడిగితే అది ధర్మంలా కనపడుతోంది కానీ ధర్మం కాదు అని చెప్తారు. కొన్ని పైకి ధర్మం కానట్లు కనపడతాయి. ప్రాజ్ఞులైన వారిని అడిగితే అది ధర్మం కానట్లు కనపడుతోంది కానీ అదే ధర్మం అని చెప్తారు. నీకు అధర్మంలా కనపడుతోంది మేము యుద్ధం చేయడం తప్ప అది ధర్మం కాకపోదు. పైగా మేము ధర్మం ఆచరించాలా అధర్మం ఆచరించాలా? మేము ఏది ఆచరిస్తే ధర్మం అవుతుంది, మేము ఏది ఆచరిస్తే అధర్మం అవుతుంది అని నిర్ణయించవలసినది నువ్వు కాదు, ఇతరులు కాదు. అహింస పరమధర్మమే కావచ్చు కాక, కానీ వంశానికి కళంకం తెచ్చేటటువంటి వాళ్ళు, సమాజానికి చీడపురుగులైనటువంటి వాళ్ళని చంపి శాంతి స్థాపించడం అధర్మం అవుతుందని ఎవరైనా చెప్పారా? పైగా ధర్మాన్ని చెప్పగలిగినటువంటి వాడెవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే సభలో ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించడానికి, నడిపించడానికి దక్షత కలిగినటువంటి వాడు. ఆయన కన్నా గొప్ప ధర్మవేత్త లోకంలో లేడు. కార్యాకార్యములను నిర్ణయించగలిగినటువంటి గురువు ఆయన. ఉచితానుచితములు చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయన ఆజ్ఞచేతనే భోజ, అంధక, వృష్ణి, సృంజయ, కేకయాది వంశములన్నీ కూడా ముందుకు నడుస్తున్నాయి. ఆయన చెప్పినటువంటి మాట పాటిస్తున్నారు. అటువంటి వాడికి ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం ఎలా చేసుకోవాలో మాకు నేర్పడం చేత కాదా? ధర్మం ఏదో మాకు తెలీదా? అయినా కేవలం మమ్మల్ని ఓదార్చడానికి ధృతరాష్ట్రుడు పంపాడని నువ్వు చెప్తున్నావు కదా, చాలా సంతోషం. కానీ స్నేహము, ధర్మము, మర్యాద ఉట్టిపడేటట్టుగా నువ్వు మాట్లాడావు, సంతోషం. కానీ కృష్ణుడు మాకు ఏదైతే చెప్పాడో ఆ ధర్మాన్ని మేము పాటిస్తాం తప్ప ఇప్పుడు కొత్తగా నువ్వు ఏది ధర్మము అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నావో అది ధర్మంలా నీకు కనపడినా అది ధర్మం కాకపోవచ్చు. కాబట్టి దాని ప్రసక్తి వదిలిపెట్టని చెప్పాడు ధర్మరాజు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ లేచి అన్నాడు, సంజయ, నువ్వు రావడం చేత నేను చాలా సంతోషించాను. ధృతరాష్ట్రుడు వీళ్ళ క్షేమం తెలుసుకోమన్నాడని పంపించాడని విని సంతోషించాను.
నేను కూడా ధృతరాష్ట్రుడి గురించి ఆలోచించినప్పుడు ఆయనకి అశుభం కలగకూడదు అని ఆలోచిస్తూ ఉంటాను. జరగవలసినటువంటి కార్యక్రమం గురించి మాట్లాడావు, మంచిదే. కానీ ఇన్ని జరిగిన తరువాత అవమానములు జరిగిపోయిన తరువాత, అనకూడని మాటలు పాండవుల్ని అన్న తరువాత, వాళ్ళు ఇన్ని కష్టాలు పడి వచ్చిన తరువాత వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వనప్పుడు సంధి కుదిరేటటువంటి అవకాశం ఉంటుందా? ధర్మరాజు గారి యొక్క హృదయం తెలిసింది కదా, ఆయన మాటలు విన్నావు కదా, ఇంకా సంధి కుదురుతుందని నీకు అభిప్రాయం ఉందా మనసులో? ఎలా కుదురుతుంది సంధి? సంధి కుదరాలి అంటే వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వనప్పుడు మహాగర్వి అయినటువంటి దుర్యోధనుడి మాటలు వినేటటువంటి వాడు, పైగా ఎప్పుడూ దుర్యోధనుడికి ప్రయోజనం చేకూర్చాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు గారు కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించినప్పుడు శాంతి ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందా? సరే, జరిగినది ఏదో జరిగింది, అందరం కలిసి మెలిసి బతుకుదాం అని అనుకుంటే, జరగవలసినది సంధి రూపంలో రాజ్య విభాగం. నిజంగా వీళ్ళకి సహనం తప్పి ఉంటే వీళ్ళు ద్రుపదుడి యొక్క ప్రధాన పురోహితుడిని రాయబారానికి పంపించి ఉండేవారా? తండ్రి అయితేనేమిటి, ఇంతకుముందు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాడు, మేము అవి నియమాలు పూర్తి చేసి వచ్చిన తర్వాత మా రాజ్యం మాకు ఇవ్వాలని చెప్పి తనంత తాను స్వచ్ఛందంగా ముందుకు రానప్పుడు మేమెందుకు ఉపేక్షించాలని వీళ్ళు ఎప్పుడో యుద్ధానికే బయలుదేరి వచ్చి ఉంటే ఏం చేసి ఉండేవాడు ధృతరాష్ట్రుడు? అలా రాకూడదని ఓపిక పట్టారు కాబట్టి కదా పంపించారు రాయబారానికి. ఆ రాయబారంలో ఏం మాట్లాడారో, ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడో అన్ని విషయాలు నీకు తెలుసు కదా. అయినా నిన్నొక విషయం అడుగుతాను, చెప్పు. క్షత్రియులు యుద్ధం చేయడం తప్ప, యుద్ధం చేసి రాజ్యం పొందాలి అని అనుకోవడం తప్ప, క్షత్రియుడు అనేటటువంటి వాడు, రాజైనటువంటి వాడు 10 మందికి పెట్టాలనుకుంటాడు తప్ప 10 మంది దగ్గరికి వెళ్ళి చేయి చాపి దేహి అని అడిగి పుచ్చుకోవాలని అనుకుంటాడా? ఏది ధర్మమో ఏది అధర్మమో స్పష్టమైన అభిప్రాయంతో కదా మనిషి ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఆయుధాలు, పరాక్రమము, శౌర్యము ఇవన్నీ క్షత్రియులకు దేని కొరకు నిర్దేశింపబడ్డాయి, దేని కొరకు రాజులకు నిర్దేశింపబడ్డాయి. అధర్మం జరుగుతున్నప్పుడు చూసి ఊరుకోకుండా యుద్ధానికి వెళ్ళి ప్రాణత్యాగం చేసైనా ధర్మాన్ని నిలబెట్టాలన్నది కదా ఈ యుగంలో ధర్మం. ఆనాడు జరుగుతున్నది ద్వాపర యుగం కదా. అయినప్పుడు మరి పాండవుల యొక్క అస్త్రాలు, పాండవుల యొక్క పరాక్రమం, పాండవుల యొక్క శౌర్యం, అధర్మాత్ముడైనటువంటి దుర్యోధనుడు తనకి తగని రాజ్యభాగాన్ని అనుభవిస్తున్నాడని తెలిసి కూడా ఊరుకోవడానికి అంటావా? దేనికి వీళ్ళ దగ్గర ఈ అస్త్ర సంపద? అలా ఊరుకోవడం క్షాత్రధర్మం అవుతుందా అంటే, సంజయుడు, దేవా మీరు మీ మనసులో ఇవన్నీ పట్టించుకుంటే కార్యం సఫలమవుతుందా? కాబట్టి మీ మనసులో ఇవన్నీ పట్టించుకోకండి అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, పట్టించుకోకుండా ఉండడానికి వీలైనటువంటి విషయాలు జరిగాయా? ఆనాడు కపటజ్యూతం జరిగినప్పుడు సుహృజ్యూతం అని పేరు పెట్టి పిలిచారు. లోకంలో జూదం ఆడని వాళ్ళు ఉన్నారా? రాజులు ఆడుకున్నప్పుడు అలా ఆడారా ఎవరైనా? కులసతి మహాపతివ్రత ద్రౌపదీదేవిని జుత్తు పట్టి ఈడ్చి సభకి తీసుకురావడం ఉందా? ఆమెను వివస్త్రని చేసే ప్రయత్నం ఏ సభలోనైనా జ్యూత క్రీడలో అంతర్భాగంగా అటువంటి సంఘటనలు జరిగాయా? అసలు అటువంటి ప్రతిపాదనలు వచ్చాయా? అటువంటి మహాపతివ్రత వస్త్రాపహరణం జరగబోతోందని ఏడుస్తుంటే కళ్ళు లేక కనబడదేమో కానీ చెవులున్నాయి, వినబడలేదా ధృతరాష్ట్రుడికి? అప్పుడు మాట్లాడని వాడు ఇప్పుడు మాత్రం ఈ కబుర్లు పంపితే చెప్పడానికి నువ్వు వచ్చావా సంజయ? ఎలా జరుగుతుంది కార్యమని నువ్వు అనుకుని వచ్చావు. నిజానికి ఆ రోజునే ఆ భంగపాటుని సహించలేక పాండవులు ఆయుధాల్ని ధరించి ఉంటే ఆ సభలో ఏమై ఉండేది? ఎంత ఉపద్రవం జరిగేది? అలా జరగకుండా ఉంది అంటే వాళ్ళు శాంతిని, ధర్మాన్ని పట్టుకోబట్టి. ఇంకా వాళ్ళు ఏదో శాంతిని పట్టుకోవలసిన వాళ్ళు అన్నట్టుగా నువ్వు మాట్లాడడం, ధర్మం గురించి మాట్లాడడం ఔచిత్యమా? ఏ ధర్మాన్ని ఎప్పుడు పట్టుకోవాలో వాళ్ళకి తెలియదా? కర్ణుడు మహావీరుడని మాట్లాడుతున్నావే, 5 భర్తలు ఉన్నారు నీకు ద్రౌపది, 5 భర్తలు వాళ్ళు ఓడిపోయి నిన్ను కూడా ఓడిపోయారు, ఇప్పుడు నీకు భర్త లేడు కాబట్టి నీ మీద అనురాగం కలిగిన ఇంకొక భర్తని వెతుక్కోని ఆ రోజున సభలో కర్ణుడన్న మాటలు బాణంలా వచ్చి అర్జునుడి గుండెల్లో గుచ్చుకొని బాధ పెడుతున్నా కూడా 12 సంవత్సరముల అరణ్యవాసంలో 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో బాధ ఓర్చి ఎదురు చూశాడు తప్ప తెగబడి కర్ణుడి జోలికి వచ్చాడా? రాలేదే.
అటువంటి వాళ్ళకి ఓర్పు గురించి ఇప్పుడు సందేశం చెప్తున్నావా నువ్వు? కాబట్టి ఈ పాండవులంతా కూడా నిష్ఫలులు, పౌరుషహీనులు, వీళ్ళలో పౌరుషవంతుడైనటువంటి మనుష్యుడెవడు అని వీళ్ళు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు దుర్యోధన దుశ్శాసనాదులు మాట్లాడుతుంటే ఆనాడు తప్పు రాలా మాట్లాడకూడదు అని చెప్పి తన కొడుకుల్ని వెనక్కి పిలిచి నిగ్రహించగలిగాడా ధృతరాష్ట్రుడు? అది చెయ్యలేనటువంటి వాడు ఇవాళ పాండవులు ఇంకా ఓర్పు పట్టాలి, ఇంకా ఓర్పు పట్టాలి, ఇంకా ఓర్పు పట్టాలి, వాళ్ళు యుద్ధానికి రాకూడదు, మనసులో కోపం పెట్టుకూడదు అని సందేశం పంపితే మాత్రం చెప్పడానికి నువ్వెలా వచ్చావు? నేను ఒక్క విషయం చెప్పనా సంజయ, వీళ్ళే దండెత్తి వస్తే చనిపోయేది నిజానికి పాండవుల యొక్క కారణంగా కాదు. కౌరవులు చనిపోయేది ఎందుకో తెలుసా? వాళ్ళ దురాశ వల్ల వాళ్ళు చనిపోతారు. అందుకే నేను ఒక్క మాట చెప్తాను విను. రోషమయ మహాతరువు సుయోధనుడు, ఉరుస్కందమందులోన కర్ణుడు, అలరు కొమ్మ సౌబలుండు, కుసుమ ఫలములు దుశ్శాసనుండు, మూలశక్తి తండ్రి. అవతల పక్షంలో ఒక పెద్ద చెట్టుందయా, అర్థం పర్థం లేనటువంటి క్రోధస్వరూపమైనటువంటి వాడు. ఆ క్రోధమనేటటువంటి పెద్ద చెట్టు దుర్యోధనుడు, దానికి ఉన్నటువంటి పెద్ద బోధే స్కందం ఆ కర్ణుడు, శకుని దానికి పూచిన పూలకొమ్మ, దుశ్శాసనుడు దాని యొక్క పుష్ప ఫలములు, తండ్రి ధృతరాష్ట్రుడు ఆ చెట్టుకంతటికి మూలం. యువతల వైపు ధర్మజుండు ధర్మతరువు, అర్జునుడు ఘనస్కంధము, అనిలసుతుడు శాఖ, కవలు పుష్ప ఫలములు, ఏను భూసురులు వేదములు తదీయమైన మూలచయము. యువతల వైపు ఓ చెట్టు ఉంది, ధర్మరాజు గారు అనేటటువంటి పెద్ద చెట్టు. ఆ చెట్టుకి అర్జునుడు పెద్ద బోధే, భీముడు దానికి కొమ్మ, నకుల సహదేవులు పూలు పండ్లు, కృష్ణుడనైన నేను, బ్రాహ్మణులు, వేదములు ఆ చెట్టుకంతటికీ కూడా మూలం. కాబట్టి నేను ఒక్క మాట చెప్తాను విను. కౌరవులు అరణ్యం లాంటివారు, పాండవులు సింహాల లాంటివారు. అరణ్యంలో సింహాలుంటే ఎవ్వరూ అడవిలో ఉన్న చెట్లు నరకరు. అడవి లేకపోతే సింహాలు లేవు, ఉండడానికి అవకాశం లేదు. అడవి సింహాలు రెండు ఉంటే ఒకదాన్నొకటి రక్షించుకుంటాయి. కౌరవులు పాండవులు కలిసి ఉంటే చక్కగా అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. కానీ ఈ విషయం తెలియవలసిన వాడెవరు? ధృతరాష్ట్రుడికి తెలియాలి. ఇద్దరూ నా బిడ్డలే, తమ్ముడి బిడ్డలు నా బిడ్డలు కలిసి మెలిసి ఉంటే శత్రువులైనటువంటి వారు కన్నెత్తి చూడలేరు, రాజ్యం నిలబడుతుంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరవలసినటువంటి వాడు. ఆయన కోరనప్పుడు పొసగమంటే సంధి ఎలా పొసగుతుంది? అయినా నేనే స్వయంగా బయలుదేరి రాయబారానికి వస్తాను. కౌరవులకు వాళ్ళ దురాశ గురించి వాళ్ళకి చెప్తాను, వాళ్ళు మార్చుకోవలసినటువంటి విధానం గురించి చెప్తాను. సంధి కుదిరిందా? మంచిదే. కానీ సంజయ, సంధి కుదిరేటటువంటి స్థితి నీకు కనపడుతోందా అని అడిగితే, చాలా సంతోషం మహానుభావ, కృష్ణ పరమాత్మ, నువ్వే సంధికి స్వయంగా బయలుదేరి వస్తాను అంటే నాకు అంతకన్నా కావలసిందే ఉంది, నేను సెలవు పుచ్చుకుంటానన్నాడు అప్పుడు సంజయుడు. అప్పుడు ధర్మరాజు గారు మళ్ళీ ఆ సంజయుడు వంక చూసి, భీమార్జున నకుల సహదేవులు వాళ్ళందరి యొక్క హృదయాన్ని తెలియచేయి, వాళ్ళందరి యొక్క క్షేమాన్ని అడిగానని చెప్పు. ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, ద్రోణుడికి, నకుల అశ్వత్థామ గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామకి అందరినీ కూడా అడిగానని చెప్పు. గురువులకు పెద్దలకు నా నమస్కారాలు తెలియచేయి, సోమదత్త భూరిశ్వరువులకు తల వంచి నమస్కరించానని ప్రకటించు. అశ్వత్థామని ఆలింగనం చేసుకున్నానని చెప్పు. విదురుడితో శల్యుడితో పరమ వినయంతో మాట్లాడు. ఆ దుశ్శాసనుడి యొక్క క్షేమాన్ని, దుర్యోధనుడి యొక్క క్షేమాన్ని కనుక్కున్నానని చెప్పి మాట్లాడు. ఏది ఏమైనప్పటికీ కూడా అందరం కలిసి మెలసి బ్రతికేటట్టుగా సంతోషంగా కూర్చోపెట్టి మాట్లాడి సమస్య పరిష్కరించి రాజ్యాన్ని పంచి ఇవ్వవలసినటువంటి అవసరం ధృతరాష్ట్రుడి మీదే ఉంది అని నా మాటగా నిండు పేరవలకంలో స్పష్టంగా మా పెదనాన్నగారికి చెప్పు అని. అందరూ పగలడిగేటట్టుగా బ్రతికేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడే, ఈ విషయంలో ఏ సందేహం ఉండకూడదని చెప్పు అని మా వంశానికంతటికీ పెద్ద మహానుభావుడు భీష్మాచార్యుల వారితో కూడా ఒక మాట చెప్పు. అన్యాయానికి చావుకి దూరంగా మనుషులందరూ నింద లేకుండా కలిసి మలిసి బ్రతికేటట్టుగా ప్రయత్నం చెయ్యమని చెప్పు. అట్లాగే దుర్యోధనుడితో ఒక్క మాట చెప్పు. పాండవులు వాళ్ళకి ఇప్పటి వరకు జరిగినటువంటి
ఆపదలు, ఇప్పటి వరకు వాళ్ళకి జరిగినటువంటి అవమానాలని ఓర్చి కష్టములు పడి ఉన్నారు. కానీ వాళ్ళ కోపం ప్రబలి సింహాలులా వాళ్ళు యుద్ధరంగంలోకి రాకుండా ఉండేటట్టుగా తన ఆలోచనని మార్చుకుని ప్రవర్తించవలసినటువంటి విధానం దుర్యోధనుడి మీదుంది. కలిసి మెలిసి బ్రతకడానికి ఎటువంటి కార్యం నెరవేరాలో అటువంటి ఆలోచన చెయ్యమని చెప్పు. ఒకవేళ అంత రాజ్యం ఇవ్వలేనంటాడా, కనీసం 5 ఊళ్ళు ఇమ్మను. కుశస్థలము, వృక్షస్థలము, వాసంతి, వారణావతము సరిపోతాయి. అటువంటివి కాదంటాడా, మేము 5గురు ఉండడానికి 5 ఊళ్ళు ఇమ్మను. అది జరగనప్పుడు సంధి అనేటటువంటిది పొసగే విషయం కాదు. ఈ విషయాలు మా హృదయాన్ని స్పష్టంగా సంజయ నువ్వు తెలియచెయ్యమని చెప్పి ధర్మరాజు గారు చెప్పిన తర్వాత ధర్మరాజు గారి దగ్గర సెలవు తీసుకుని సంజయుడు బయలుదేరి హస్తినాపురాన్ని చేరుకుని ధృతరాష్ట్ర మహారాజు గారిని కలుసుకుని జరిగినటువంటి ఆ ప్రయత్నం, దానిలో ధర్మరాజు గారి యొక్క హృదయం, కృష్ణుడి యొక్క హృదయం, భీమార్జున నకుల సహదేవుల యొక్క ఆలోచనలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత సంజయుడికి తాను ధర్మం గురించి ఎంత జాగ్రత్తగా ధర్మరాజు గారి మనసులో వైక్లభ్యం కల్పించాలని ప్రయత్నించినా కుదరనటువంటి స్థితి ఏర్పడింది. ధర్మరాజు స్పష్టంగా ధర్మం గురించి మాట్లాడి, అవసరమైతే యుద్ధం చెయ్యడం రాజులకు ధర్మం తప్ప అది అధర్మం కాదు. ఇన్నాళ్ళు సహనం పట్టడం ఎంత గొప్పదో అవసరమైతే యుద్ధం చేయడం కూడా అంతే గొప్ప అన్న విషయాన్ని స్పష్టంగా ధర్మరాజు చెప్పిన దగ్గర, ధర్మం గురించి శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడిన దగ్గర ఈ ఆశ్వాసం పూర్తయింది. మళ్ళీ కృష్ణ పరమాత్మ పలికించినంత మేర తదుపరి ప్రసంగంలో మనం పరిశీలనం చేద్దాం. స్వస్తి.